కేజ్రీవాల్కు బెయిల్. మద్యం కేసులో ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దు, సాక్షులను ప్రభావితం చేయొద్దు, పిలిచినప్పుడు కోర్టుకు రావాలి, పలు షరతులు పెట్టిన న్యాయస్థానం. నేడు జైలు నుంచి ఆప్ చీఫ్ విడుదల. సత్యమేవ జయతే ఢిల్లీ మంత్రి అతీషి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మనకు తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత మార్చి 15వ తేదీన అరెస్ట్ అయ్యారు ఈడీ. ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఇప్పుడు 2 కేసులను ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితి. ఆమె కూడా జ్యుడిషియల్ రిమాండ్లో తిహార్ జైల్లో ఉన్నారు. ఆమెకు ఇంకా బెయిల్ రాలేదు. కాకపోతే ఈ విషయంలో ప్రధానంగా లబ్ధి పొందిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారంలో తనకు కొంత వెసులుబాటు కనిపిస్తూ ఆ రోజు ఇంటీరియం బెయిల్ దక్కింది. దాంతో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మళ్ళీ జూన్ 1వ తేదీన సరెండర్ అయ్యారు. మళ్ళీ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు తాజాగా ఆయనకు బెయిల్ వచ్చిన పరిస్థితి. అది కూడా నార్మల్ బెయిల్ కాదు, రెగ్యులర్ బెయిల్ రావడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. రెగ్యులర్ బెయిల్ దొరకడం అనేది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట. మద్యం కుంభకోణం కేసులో సరిగ్గా 3 నెలల కిందట అరెస్ట్ అయిన ఆయనకు ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి నియా బిందు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, దర్యాప్తునకు ఆటంకం కలిగించొద్దని, విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని, పిలిచినప్పుడు కోర్టుకు రావాలని పలు షరతులు విధించారు. కేజ్రీ బెయిల్ పిటిషన్కు అన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మళ్ళీ దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉంది. మనకు 13వ పేజీలో ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఒకసారి ఢిల్లీ మా రిపోర్టర్ని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చినప్పుడు మరి కవితకు కూడా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, ఒకసారి ఢిల్లీ రామకృష్ణ కాల్ ఒకసారి ఫోన్ ఇన్ సంబంధించి గురువారం ఉదయం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి న్యాయ్ బిందు సాయంత్రానికి బెయిల్ ఇచ్చారు. బెయిల్ బాండ్ పత్రాలపై సంతకం చేసేందుకు 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్ను నిలిపివేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విజ్ఞప్తి చేసింది. తీర్పును పైకోర్టులో సవాల్ చేసుకునే వీలు కలుగుతుందని పేర్కొంది. ఈ వాదనను జడ్జి తిరస్కరించారు. కాగా దాదాపు 2 రోజుల పాటు ఈడీ, కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత బెయిల్ మంజూరు చేయాలని ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. కేజ్రీ తరపు న్యాయవాదులు శుక్రవారం బెయిల్ బాండ్ పత్రాలను కోర్టుకు సమర్పించనున్నారు. అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. మరోవైపు కేజ్రీకి బెయిల్ మంజూరును ఈడీ ఎగువ కోర్టులో సవాల్ చేసే వీలుంది. సరిగ్గా 3 నెలల కిందట మద్యం కుంభకోణంలో కేజ్రీని మార్చి 21వ తేదీన, అంటే కవిత అరెస్ట్ అయిన తర్వాత 6 రోజులకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారాల నుంచి పొందిన ముడుపులను గోవాలో పార్టీ ఎన్నికల ప్రచారానికి వినియోగించారని రైట్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కవితకు కూడా త్వరలో బెయిల్ వస్తుందన్న ఆసక్తి, ఆ ప్రశ్నలు, ఆ చర్చ కొనసాగుతుంది. మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఏమన్నా అవకాశం ఉందా కవితకు బెయిల్ వచ్చే అవకాశం? కవితకు బెయిల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లిక్కర్ క్యాంపులు ఇప్పటికే అభిషేక్ బోయినపల్లి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, ఇక రీసెంట్ గా చూసుకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే బెయిల్ ఇవ్వడానికి అక్కడ ఉన్న వాళ్ళ ప్రమేయం, అంటే ఈ కేసులో వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ ఎవరైతే నిందితులు ఈ స్కామ్ కి పాల్పడ్డారో వాళ్ళు అన్ని విషయాలు చెప్పారా లేదా, ఇంకా వాళ్ళ నుంచి రాబట్టాల్సింది ఏమైనా ఉందా. అలా రాబట్టాల్సింది ఉందంటే అబ్జెక్షన్ చేస్తుంది కంపల్సరీగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలాగే సిబిఐ. ఒకవేళ ఏమి లేదు అంటే అప్పుడు మాకు పర్వాలేదు, మేమంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇంకా వాళ్ళతో మాకు పని లేదన్నప్పుడు అప్పుడు కోర్టు షరతులతో కూడా బెయిల్ ఇస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రికి అదే విధంగా ఇవ్వడం జరిగింది. కానీ కవిత విషయానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఈడీ, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయింది. కవిత ఆల్రెడీ అన్ని అంశాలు కూడా ఈడీకి, సిబిఐకి చెప్పారు. కవిత ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా దాచలేదు. అయినప్పటికీ కూడా కవిత మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు, కవిత మాకు సహకరించలేదు అంటూ కూడా కవితకి దాని బెయిల్ ఇస్తే కేసును తారుమారు చేసే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు అనేది కీదశకు చేరుకుంది. ఈ టైంలో కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి స్ట్రాంగ్ గా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదించింది. ఈ నేపథ్యంలో కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. కవితకు కూడా బెయిల్ వస్తుంది. అలాగే ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి విషయానికి వస్తే మాత్రం ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే ఎవరో 4 ఇచ్చిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకుని నా మీద కేసు పెట్టారు, నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి కోర్టుకి విన్నవించారు. అలాగే తన ప్రమేయం ఉన్నట్టు కానీ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఒక విషయం చెప్పింది. ఎక్కడైతే గోవాలో మనీ మ్యాటర్స్ కి సంబంధించిన మీటింగ్ జరుగుతుందో అదే రోజు అదే హోటల్లో
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అనేది ఈడీ ఆరోపణ. అయినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ పాత్ర నేరుగా లేదు, ఇక్కడ పరోక్షంగా ఉందా లేదో తెలియదు, కానీ నేరుగా అయితే మాత్రం లేదు. సరే, ఈ నేరుగా లేని నేపథ్యంలో కోర్టు పరోక్షంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు కోర్టుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఎవిడెన్సెస్ ని సమర్పించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ కి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ అప్డేట్స్. ఓవరాల్గా కొంత పాసిబిలిటీ కనిపిస్తుంది, కల్వకుంట్ల కుటుంబానికి ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తుంది. త్వరలో కవితకు బెయిల్ వస్తుంది అన్న దాంట్లో కొంత సానుకూలత కనిపిస్తుంది. బట్ ఈడీ అండ్ సిబిఐ ఎలా దీన్ని ఎట్లా నిరోధిస్తాయని కూడా కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు, ప్రధానంగా దీనికి సంబంధించి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.